హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఆప్షన్స్లో ఇది ఒక మంచి హెల్దీ ఆప్షన్ అనే చెప్పచ్చు వెజిటేరియన్స్కి. సో మనం ఎప్పుడు ప్రోటీన్తో పాటు ఫ్యాట్, మెగ్నీషియము, జింక్, ఐరన్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఒక మీల్ తింటున్నాము అంటే ఆ మీల్లో అన్నీ బాగుండేలాగా, అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ వచ్చేలాగా తీసుకున్నప్పుడే మనకి ఏజింగ్ అవ్వకుండా హెల్దీగా ఉంటాం. దాంతోపాటు గట్ కూడా బాగుండాలి. సో అలా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో నా డైట్లో అయితే అందరికీ అట్లీస్ట్ 60 to 70% గట్ని సెట్ చేసేస్తాను. 15-20 days కల్లా బాడీలో ఆల్మోస్ట్ అన్ని హార్మోన్స్కి ఫీడ్ చేస్తూ గట్ని క్లియర్ చేస్తూ తీసుకొస్తాను. కాబట్టి అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ చక్కగా అబ్జార్బ్ అవుతాయి. ఈవెన్ దో డయాబెటీస్ కూడా చాలా వరకు, షుగర్ లెవెల్స్ కూడా న్యాచురల్గా టాబ్లెట్స్ వేసుకుంటూ న్యాచురల్గా టాబ్లెట్స్ పవర్ తగ్గించుకుంటూ వెళ్తాను. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు ఇంట్లో ఉండి అలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ప్లీజ్ డూ ఫాలో మై పేజ్. సో చూద్దామా. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, క్యాజూ నట్స్ ఇవి ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇవి క్యాజూ నట్స్, పంకిన్ సీడ్స్ మై ఫేవరెట్. దీన్ని మిక్సీ వేసేసుకుందాం మిల్క్ తీసుకోవటానికి. ఇవన్నీ ముందే నైట్ ఇవన్నీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి అయితే చాలా చాలా మంచిది. పిల్లలకు మంచివి అయినవి, డయాబెటీస్ వాళ్ళకి మంచివి అయినవి, అందరికీ బాగా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో కొంచెం అంటే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని నా వెబ్సైట్లో దొరకబోతున్నాయి. సో ఇవి సీడ్ అండ్ నట్ మిల్క్, ఇవేమో రెగ్యులర్ పాలు. ఇవి రెండు మిక్స్ చేసేస్తున్నాను. ఈ పాలని విరగకూడదు, కొంచెం పెరిగేస్తున్నాను. నిమ్మకాయ రసం కూడా పోస్తున్నాను విరిగిపోవడానికి అందరం. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. సో ఇవి విరిగిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఇలా పగిలిన దాన్ని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇది ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వీటి ప్రీమిక్స్ పౌడర్స్ కూడా నా సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఇది ముందే నైటే చేసి పెట్టుకుంటే ఈజీ. సో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేద్దాం. ఒక 2 spoons ఆయిల్ వేస్తాం. తాలింపు గింజలు వేస్తాం. సో ఆనియన్స్ వేస్తున్నాం, టొమాటోస్ వేస్తున్నాం, చాప్డ్ బీన్స్ వేస్తున్నాం. మరమరాలు కొన్ని తీసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఒక 3 తినొచ్చు, 3 నుంచి 4. చూడండి ఇలా కొంచెం సేపటికైనా ఇలా వచ్చేసింది. దీన్ని జస్ట్ ఇలా వేసాను. సో ఓన్లీ పాలతో కాకుండా సీడ్స్, నట్స్తో కూడా మనం కలిపి చేసాం కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పన్నీరు సీడ్స్, నట్స్ అండ్ మిల్క్తో చేసాం. ఓన్లీ మిల్క్తో కాదు. సాల్ట్ తక్కువే పడుతుంది, టర్మరిక్. సో పన్నీర్ కొంచెం వేగితే బాగుంటుంది. ఇందులో కారం అనమాట, కొంచెం ఈ కారం అయితే బాగుంటుంది. కొంచెం కారం తీసుకుని కొంచెం మిరియాలు తీసుకుంటున్నాం. నేను ఆవాలు, మెంతులు కంపల్సరీగా వేస్తాను. ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తాను. సో జీలకర్ర వేస్తున్నాను, కొంచెం వెల్లుల్లి మిక్సీ వేసేసుకున్నాం. సో మనం తీసి పెట్టుకున్న మరమరాలు వేసేద్దాం. సో మరమరాలు చాలా తక్కువ వేసాను చూడండి. సో ఇంత పార్ట్ ఇది ఉంటే ఈ కొంచెం పార్టే మరమరాలు వేసాను. మంచిగా తినేవాళ్ళు 2 సరిపోద్ది, లేదా 3 తినొచ్చు. అంటే సాలడ్తో, కీరా, ఆనియన్తో కలిపి తింటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి, డిన్నర్స్ కాబట్టి ఒక 2కైతే బాగా ఫుల్గా సరిపోతుంది. మనం చేసుకున్నాం కదా ఈ కారాన్ని వేసాం. ఈ కారం బాగా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసేస్తాం. సో ఈ సూప్ బౌల్ తింటే సరిపోద్ది అందరు బ్రేక్ఫాస్ట్ కింద. చాలా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆల్వేస్ లెమన్ అండ్ ఆనియన్ నాకు ఫేవరెట్, కంపల్సరీగా నేను తీసుకుంటాను. చాలా బాగుంది. అండ్ కొంచెం నైటే ఆ పన్నీర్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా 10 minutesలో అయిపోద్ది.
ఇంకా వెజ్జెస్ కావాలంటే వేసుకోవచ్చు. పన్నీర్ ఎక్కువ వేసాను. సో మనకు తక్కువ జింక్ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది, సీడ్ మిల్క్ వేసాం కాబట్టి. గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్ వస్తుంది, కార్బ్స్ వస్తాయి, అండ్ వెజిటబుల్స్తో ఫైబర్ కూడా వస్తుంది. టేస్టీ ప్లస్ హెల్దీ. ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇలా వెరైటీ బ్రేక్ఫాస్ట్ తింటే ఎంత బాగుంటుంది. సో సేవ్ ఇట్, షేర్ ఇట్, అండ్ హ్యావ్ దిస్ healthy breakfast in a week. Thank you for watching.